జగన్మోహన్ రెడ్డి వెంటనే సస్పెండ్ చేయాలి. గుంటూరులో ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటనని ఆమోద రాంబాబు గారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, అలాగే వాళ్ళ తల్లిగారిని దూషించడం సభ్య సమాజానికి తలవంపు తెచ్చే విధంగా ఉందని, ఇలాంటి చేసే ఏ వ్యక్తినైనా కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేటట్టు ప్రతి అధికారి వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నారు. నిన్న గుంటూరులో జరిగిన ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటులాగా అనిపిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం, తెలుగు ప్రజలు ఎంతో మెచ్చుకునే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ తల్లిని కూడా అంబటి రాంబాబు ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషిస్తాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఆయనకి సిగ్గు లజ్జ ఉన్నా సరే ఇలాంటి నాయకుల్ని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని, సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. రాంబాబు ఆరాధ్యుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అనరాన్ని మాట్లాడుతున్నాడు. అలాంటి దుర్మార్గుడిని శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలా ఈయన అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఈయనకి పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాడు. అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా ఇదే పద్ధతిలో నడుస్తుంది. ఇలాంటి పార్టీని రద్దు చేసి ఆంధ్రాలో లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రామరాజు గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం చేదరించుకునే విధంగా మాట్లాడటం జరిగింది. రాంబాబు గారు ఇలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మాట్లాడి 160 సీట్లు 11 సీట్లు పరిమితం అయిపోవడం జరిగింది. ఇంకా వారి మాటల్లో, వారి భాషలో, వారి చేష్టల్లో మార్పు రావడం లేదు. ఇలాగే కనుక మాట్లాడితే భవిష్యత్తులో ఆ 11 కాదు కదా పార్టీ ప్రజల్లో కాబట్టి మాట్లాడే ముందు భాష ఉచ్చారణ బాగుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది. ఇటువంటివన్నీ మానుకొని చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెబితే తప్ప తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతించే పరిస్థితులు లేరు. అలాగే యోగి రమేష్ ఇష్టం వచ్చినట్లు 85 రోజులు జైలు చేసి కూడా బయటకు వచ్చి ఆయన అవాకులు చవాకులకు వెళ్తున్నాడు. ఆయనకు కూడా ఇటువంటి పరిస్థితులు దారి చేస్తాయి. అటువంటి గుర్తుపెట్టుకుని వైసీపీ నాయకులు మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయంగా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని కోరుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున
దూరం వెళ్ళిపోండి, దూరంగా. దాని మీద కొడతాను నువ్వు పాయింట్ మీద. అమ్మాడు పని చేసేవాడు, పనివంతుడాడు. నవ్వుతున్నావు ఎట్రా? లోపల బాగా పగబడుతున్నాడు. సంజన సుకన్య రాంబాబు, రాంబాబు రాంబాబు, రాంబాబు, డౌన్ డౌన్ రాంబాబు, నశించాలి రాంబాబు మొండి వైఖరి, డౌన్ డౌన్ అమ్మటి రాంబాబు, అమ్మటి రాంబాబు, జోహార్ అమ్మటి రాంబాబు, జోహార్ సంజన రాంబాబు, నశించాలి రాంబాబు మొండి వైఖరి, జోహార్ అమ్మటి రాంబాబు, జోహార్ రాంబోత్ రాంబాబు, జోహార్ రాంబోత్ రాంబాబు, జోహార్ రాంబోత్ రాంబాబు, డౌన్ డౌన్ రాంబాబు, డౌన్ డౌన్ రాంబాబు, జోహార్ అంబటి రాంబాబు, జోహార్ అంబటి రాంబాబు, జోహార్ అంబటి రాంబాబు. తీసా తీసా తీసా. జోహార్ అంబటి రాంబాబు, జోహార్ అంబటి రాంబాబు. పందిలాగా ఉంటుంది. మన ఈ మధ్యనే మా లోకేష్ బాబు సెకండ్ ఇస్తే అది వాడతాడేమో అనిపించింది నాకు. అనవసరంగా అడిగి లోకేష్ బాబు సెకండ్ ఇచ్చి చాలా నష్టపోయినట్టు అనిపిస్తుంది. లోకేష్ బాబు లాంటి మంచి నాయకుడు అలాంటి కుక్కలతో సెకండ్లు అండి అలా ఇవ్వకూడదు. వైసీపీ కూడా ఎక్కడికన్నా కూడా అసలు సెకండ్లు ఇస్తాం కానీ వాళ్ళతో పలకరిస్తాం కానీ చేయకూడదు. అక్కడే మనం దొరికిపోతున్నాం. ఇది లోకేష్ను చూసుకునే వాళ్ళు మన మీద దాడి చేస్తున్నాడు. ఆ కుక్కని ఇంకా దాడి చేయాలని, ఇంకా వాళ్ళ కార్లు గీళ్ళు ఇల్లు మొత్తం దమ్ము చేసే నాయకులు అక్కడ రోడ్డు కార్యకర్తలు అందరూ అలాంటి వాళ్ళు అసలు ఎలక్షన్ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నాం. గుంటూరులో రాంబాబు తెలుగుదేశం చంద్రబాబు గారిని చాలా తీవ్రంగా ఆయనకి నోట్స్ ఎలా వచ్చి అలా మాట్లాడతాం చాలా మేము ఖండిస్తున్నాము. అది దారుణము. ఇలాంటి నాయకులు సభ్య సమాజంలో ఉండకూడదు. దాన్ని గుర్తించే నాయకులు వైఎస్ఆర్సీపీ పెంచి పోషిస్తున్న నాయకుల్ని అది చాలా అరాచకంగా ఉంటుంది ప్రజల్లో. ఇది చాలా మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. మన గుంటూరులో జరిగిన అంబటి రాంబాబు ఆరుపూతలు మాట్లాడటం మనం అంతా చూసాం. ఇలాంటి కనుక ముందు జరిగితే వయసులో నాయకులను ఎవరిని రోడ్ల మీద రానికుండా చేస్తాం. తెలుగుదేశం పార్టీ అంటే ఏదో క్రమశిక్షణతో ఉన్న పార్టీ అనుకుంటున్నారు. మా నాయకుడు ఒక్కసారి అందరికీ ఫ్రీగా వదిలేస్తే అంబటి రాంబాబు లాంటి నాయకుల్ని ఇంటి ఓడగొట్టేలాగా రోడ్ల మీద పరిగెత్తించుకుంటే తీసుకొస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఊళ్ళో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దున్నపోతు రాంబాబు నిన్న మాట్లాడినటువంటి భాష చాలా అసహ్యంగా ఉందని, ఆ మాటల్ని
ఆయన తిట్టిన విధానం, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మగారిని తిట్టిన విధానం చాలా దారుణంగా ఉందని చెప్పి వాటిని మేము ఖండిస్తున్నాము. ఆ మాటల్ని ఆంబోతు రాంబాబు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ ఆంబోతు రాంబాబుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఒక విన్నపం తెలియజేస్తున్నాము. ఆంబోతు రాంబాబు ఈ విధంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాడు అన్నది మనందరికీ అర్థమవుతా ఉంది. ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. అటువంటి పార్టీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటువంటి పార్టీకి ఉన్నటువంటి గుర్తింపుని ఎలక్షన్ కమిషనర్ వారు రద్దు చేయవలసిందిగా గూడూరు మండల నాయకులందరి తరఫున కోరడం జరుగుతాం. సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదార్థాలతో మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ మరి ఆ రోజు చాలా ఘోరంగా మరి ఈరోజు అవమానకరంగా మాట్లాడినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం ఒకసారి గుర్తుంచుకుంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల సైతం ఒక ఆదర్శమైనటువంటి నాయకుడిగా, ప్రపంచ దేశాల ఆంధ్రప్రదేశ్ అన్నిటి చూసే విధంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకువెళ్తుంటే, అభివృద్ధిని చూసి వారవలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చోటబాట నాయకుల్ని ప్రేరేపించి మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి పదాజాలతో దూషించడం జరిగింది. చాలా దురదృష్టకరం. మరి నిన్నగాక మనం చూస్తే మరి జోగి రమేష్ గారు, మా మిత్రులు చెప్పినట్టుగా జోగి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా మద్యం మాఫియా, ఒక్కొక్కరు కూడా అనేకమైనటువంటి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మద్యం మాఫియా, వివిధ కార్యక్రమాల మీద వాళ్ళు అన్నిటిలో కూడా అవకతవకలు జరిగినాయి. అన్నిటి మీద ప్రభుత్వం మరి దాని మీద ప్రశ్నిస్తుంటే ఈరోజు నిన్నగాక మొన్న రజనీ గారు వీళ్ళందరూ కూడా మరి శాసనసభ్యులుగా ప్రజలకి అనేకమైనటువంటి సేవలు చేసి ప్రజల యొక్క మంచి మార్గంలో నడిపించాల్సినటువంటి ఇలాంటి నాయకులు ఈరోజు మరి ముఖ్యమంత్రి వర్యుల్ని గౌరవ పదం లేకుండా అసత్య పదాజాలతో వారు దూషించడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ప్రభుత్వ పరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దౌర్జన్యాలకి, అలాగే దాడులకి, ఇలాంటి అన్యాక్రాంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రజల పక్షాన పనిచేసేటటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది కూడా ఈ సభాముఖంగా మనవి చేస్తూ, మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కదారి పట్టించే విధంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చేపడుతున్నారు. అన్నిటినీ కూడా చెక్ పెట్టే విధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉందో, అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, మరి అంబటి రాంబాబు గారి మీద మరి ఏదైతే కేసు పెట్టారో వారి మీద కఠినంగా శిక్ష పడే వరకు కూడా మరి గూడూరు మండల పార్టీ తరఫు నుంచి అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జోహార్ అంబటి రాంబాబు గారు, జోహార్ అంబటి రాంబాబు గారు, నిన్న గుంటూరులో జరిగిన ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటులాగా అనిపిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం, తెలుగు ప్రజలు ఎంతో మెచ్చుకునే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ తల్లిని కూడా అంబటి రాంబాబు ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషిస్తాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఆయనకి
సిగ్గు లజ్జ ఉన్నా సరే ఇలాంటి నాయకుల్ని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని, సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. గుంటూరులో ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటనని ఆమోద రాంబాబు గారు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, అలాగే వాళ్ళ తల్లిగారిని దూషించడం సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉందని, ఇలాంటి చేసే ఏ వ్యక్తినైనా కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేటట్టు ప్రతి అధికారి వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నారు. సంజన సుకన్య రాంబాబు, రాంబాబు రాంబాబు, రాంబాబు, డౌన్ డౌన్ రాంబాబు, నశించాలి రాంబాబు మొండి వైఖరి, డౌన్ డౌన్ అమ్మటి రాంబాబు, అమ్మటి రాంబాబు, జోహార్ అమ్మటి రాంబాబు, జోహార్ సంజన రాంబాబు, నశించాలి రాంబాబు మొండి వైఖరి, జోహార్ అమ్మటి రాంబాబు, జోహార్ అమ్మటి రాంబాబు. జోహార్ ఆమోద్ రాంబాబు, జోహార్ ఆమోద్ రాంబాబు, తీసా జోహార్ ఆమోద్ రాంబాబు, డౌన్ డౌన్ రాంబాబు, డౌన్ డౌన్ రాంబాబు, జోహార్ అంబటి రాంబాబు, జోహార్ అంబటి రాంబాబు, జోహార్ అంబటి రాంబాబు. తీసా 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 జోహార్ అంబటి రాంబాబు, జోహార్ అంబటి రాంబాబు. రాంబాబు ఆరాధ్యుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అనరాన్ని మాట్లాడుతున్నాడు. అలాంటి దుర్మార్గుడిని శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలా ఈయన అన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఈయనకి పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాడు. అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా ఇదే పద్ధతిలో నడుస్తుంది. ఇలాంటి పార్టీని రద్దు చేసి ఆంధ్రాలో లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రామరాజు గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం చేదరించుకునే విధంగా మాట్లాడటం జరిగింది. రాంబాబు గారు ఇలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మాట్లాడి 160 సీట్లు 11 సీట్లు పరిమితం అయిపోవడం జరిగింది. ఇంకా వారి మాటల్లో, వారి భాషలో, వారి చేష్టల్లో మార్పు రావడం లేదు. ఇలాగే కనుక మాట్లాడితే భవిష్యత్తులో ఆ 11 కాదు కదా, పార్టీ కూడా ప్రజల్లో కాబట్టి మాట్లాడే ముందు భాష ఉచ్చారణ బాగుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది. ఇటువంటివన్నీ మానుకుని చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెబితే తప్ప తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతించే పరిస్థితులు లేరు. అలాగే యోగి రమేష్ ఇష్టం వచ్చినట్లు 85 రోజులు జైలు చేసి కూడా బయటకు వచ్చి
ఆయన అవాకులు చవాకులకు వెళ్తున్నాడు. ఆయనకు కూడా ఇటువంటి పరిస్థితులు దారి చేస్తాయి. అటువంటి గుర్తుపెట్టుకుని వైసీపీ నాయకులు మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని కోరుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ పందిలాగా ఉంటుంది. మన ఈ మధ్యనే మా లోకేష్ బాబు సెకండ్ ఇస్తే అది మాట్లాడేమో అనిపించింది నాకు. అనవసరంగా అడిగి లోకేష్ బాబు సెకండ్ ఇచ్చి చాలా నష్టపోయినట్టు అనిపిస్తుంది. లోకేష్ బాబు లాంటి మంచి నాయకుడు అలాంటి కుక్కలతో సెకండ్లు అండి అలా ఇవ్వకూడదు. వైసీపీ కూడా ఎక్కడికన్నా కూడా అసలు సెకండ్లు ఇస్తాం కానీ వాళ్ళతో పలకరిస్తాం కానీ చేయకూడదు. అక్కడే మనం దొరికిపోతున్నాం. ఇది లోకేష్తో చూసుకునే వాళ్ళు మన మీద దాడి చేస్తున్నాడు. ఆ కుక్కని ఇంకా దాడి చేయాలని, ఇంకా వాళ్ళ కార్లు ఇల్లు మొత్తం దమ్ము చేశారు నాయకులు, అక్కడ వాళ్ళు కార్యకర్తలు అందరూ. అలాంటి వాళ్ళని అక్కడ ఎదకుండా చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నాను. రాంబాబు తెలుగుదేశం చంద్రబాబు గారిని చాలా తీవ్రంగా ఆయనకి నోట్స్ ఎలా వచ్చి అలా మాట్లాడతాం చాలా మేము ఖండిస్తున్నాము. అది దారుణము. ఇలాంటి నాయకులు సభ్య సమాజంలో ఉండకూడదు. దాన్ని గుర్తించే నాయకులు వైఎస్ఆర్సీపీ పెంచి పోషిస్తున్న నాయకుల్ని అది చాలా అనాచకంగా ఉంటుంది ప్రజల్లో. ఇది చాలా మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. మన గుంటూరులో జరిగిన వెంకటరాంబాబు ఆరుగోపులు మాట్లాడటం మనం అంతా చూసాం. ఇలాంటి కనుక ముందు నాయకులను ఎవరిని రోడ్ల మీద రానికుండా చేస్తాం. తెలుగుదేశం పార్టీ అంటే ఏదో క్రమశిక్షణతో ఉన్న పార్టీ అనుకుంటున్నారు. మా నాయకుడు ఒక్కసారి అందరికీ ఫ్రీగా వదిలేస్తే అంబటి రాంబాబు లాంటి నాయకుల్ని ఉప్పు ఓడగొట్టేలాగా రోడ్ల పరిగెత్తించుకుంటూ తీసుకొస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఊళ్ళో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దున్నపోతు రాంబాబు నిన్న మాట్లాడినటువంటి భాష చాలా అసహ్యంగా ఉందని, ఆ మాటల్ని ఆయన తిట్టిన విధానం, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మగారిని తిట్టిన విధానం చాలా దారుణంగా ఉందని చెప్పి వాటిని మేము ఖండిస్తున్నాము. ఆ మాటల్ని ఆంబోతు రాంబాబు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ ఆంబోతు రాంబాబుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఒక విన్నపం తెలియజేస్తున్నాము. ఆంబోతు రాంబాబు ఈ విధంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాడు అన్నది మనందరికీ అర్థమవుతా ఉంది. ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. అటువంటి పార్టీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటువంటి పార్టీకి ఉన్నటువంటి గుర్తింపుని ఎలక్షన్ కమిషనర్ వారు రద్దు చేయవలసిందిగా గూడూరు మండల నాయకులందరి తరఫున కోరడం జరుగుతాం. దూరంగా వెళ్ళిపోండి, దూరంగా. దాని మీద కొడతాడు నువ్వు, పాయింట్ మీద. అమ్మాడు పని చేసేవాడు, పనివంతుడాడు. నవ్వుతున్నావు ఎట్రా? లోపల బాగా పగబడుతున్నాడు.
సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదాజాలతో మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ మరి ఆ రోజు చాలా ఘోరంగా మరి ఈరోజు అవమానకరంగా మాట్లాడినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం ఒకసారి గుర్తుంచుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల సైతం ఒక ఆదర్శమైనటువంటి నాయకుడిగా ప్రపంచ దేశాల ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసే విధంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకువెళ్తుంటే అభివృద్ధిని చూసి వారవలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చోటబాట నాయకుల్ని ప్రేరేపించి మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి పదాజాలతో దూషించడం జరిగింది. చాలా దురదృష్టకరం. మరి నిన్నగాక మనం చూస్తే మరి జోగి రమేష్ గారు, మా మిత్రులు చెప్పినట్టుగా జోగి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా మద్యం మాఫియా, ఒక్కొక్కరు కూడా అనేకమైనటువంటి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మద్యం మాఫియా, వివిధ కార్యక్రమాల మీద వాళ్ళు అన్నిటిలో కూడా అవకతవకలు జరిగినాయి. అన్నిటి మీద ప్రభుత్వం మరి దాని మీద ప్రశ్నిస్తుంటే ఈరోజు నిన్నగాక మొన్న రజనీ గారు వీళ్ళందరూ కూడా మరి శాసనసభ్యులుగా ప్రజలకి అనేకమైనటువంటి సేవలు చేసి ప్రజల యొక్క మంచి మార్గంలో నడిపించాల్సినటువంటి ఇలాంటి నాయకులు ఈరోజు మరి ముఖ్యమంత్రి వర్యుల్ని గౌరవ పదం లేకుండా అసత్య పదాజాలతో వారు దూషించడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ప్రభుత్వ పరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దౌర్జన్యాలకి అలాగే దాడులకి ఇలాంటి అన్యాక్రాంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రజల పక్షాన పనిచేసేటటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది కూడా ఈ సభాముఖంగా మనవి చేస్తూ, మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కదారి పట్టించే విధంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చేపడుతున్నారు. అన్నిటినీ కూడా చెక్ పెట్టే విధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉందో, అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, మరి అంబటి రాంబాబు గారి మీద మరి ఏదైతే కేసు పెట్టారో వారి మీద కఠినంగా శిక్ష పడే వరకు కూడా మరి గూడూరు మండల పార్టీ తరఫు నుంచి అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జోహార్ అంబటి రాంబాబు గారు.